రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక కొత్త సంక్షేమ కార్యక్రమం ఏమైనా తెచ్చిందంటే తెలియదు. మరి ఈ రోజు ఎన్నికలలో ఓటు ఎందుకు అడగనీకి వస్తారు, ఏం చేసినామని అడగనీకి వస్తారని ఖచ్చితంగా మా అమ్మలందరూ మా అక్క చెల్లెలు మా తమ్ముళ్ళు అడగాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవరు అడగకుండానే కొన్ని పథకాలు చేస్తున్నాడు. రైతులు ఏమన్నా అడిగినరా, మాకు రైతు బంధు అయ్యా అని అడిగినరా? ఆయన రైతు కాబట్టి రైతుల కష్టాలు తెలుసు కాబట్టి ఎకరాకి 10,000 సంవత్సరానికి రైతు బంధు టెన్షన్ గా ఇస్తుండే. చినుకులు పడుతున్నాయంటే కాదు, కేసీఆర్ పైసలు పడుతుండే అకౌంట్లలో. అక్కడ చినుకులు పడుతుంటే ఇక్కడ ఫోన్ టింగ్ 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 అంటుండే. ఖచ్చితంగా అట్లా ఇస్తుండే కేసీఆర్ గారు. ఎన్ని కష్టాలున్నా, కరోనా వచ్చినా, ఏమైనా ముందు రైతులకు పైసలు వేయండి అంటుండే కేసీఆర్ గారు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైంది? ఇప్పటికే 2 సార్లు ఎగ్గొట్టేసిండు. ఇక్కడ ఇంకా 3వ సారి ఇప్పుడు ఇంకేస్తలేడు. ఇంకెదురు చూడాల్సి వస్తుంది, ఇంకా పైసలు వేస్తలేడు. ఏం చెప్పిండ్రు ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం చెప్పిండ్రు? కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, 15,000 అన్నారు. 15,000 కాదు కదా, కేసీఆర్ వేసిన పైసలే ఇప్పటికి వేస్తలేడు. మరి ఏ మొహం పెట్టుకొని వచ్చి అడుగుతారు రైతులను? ఈ రోజు ఓట్లు ఏ మొహం పెట్టుకొని వచ్చి అడుగుతారని ఖచ్చితంగా ఊర్లలోకి వచ్చినప్పుడు అడగకపోతే మేము చేసిందే కరెక్ట్ అనుకుంటున్నారు వాళ్ళు. కరెక్ట్ గా వాళ్ళకి బుద్ధి రావాలంటే కారు గుర్తు కోటేయండి, వాళ్ళకి ఆడ దెబ్బ తాకుతుంది. మీద దెబ్బ తాకాలంటే ఆడ తాకాలంటే ఏం చేయాలి? మన శంకర్పల్లిలో మనము మన గులాబీ జెండా ఎగిరేయాలి. గులాబీ జెండా ఎగరాలంటే కారు గుర్తు కోటేయాలి. మీరు అనుకుంటారు మేము అడిగితే వాళ్ళకి తెలియబోతుందా ఏమైతుంది? కరెక్ట్ గా తెలుస్తుంది. ఈడ కర్రగాల్చి వాత పెడితే ఆడ నొప్పి వస్తుంది అన్నట్టు. ఖచ్చితంగా మీరు అందరు కూడా కారు గుర్తు కొట్టేయండి. ఇంకొకటి చెప్తా అమ్మలకు అందరికి. ఏం చెప్పింది ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు? ఇంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నారు, తాతకిస్తే అవకిస్తలేరు, అవకిస్తే తాతకిస్తలేరు అని చెప్పిండ్రు. కానీ కేసీఆర్ ఏం చేసిండు? 200 ఉన్న పెన్షన్ ఒక్కసారి 2,000 చేసిండు. ఎవరైనా అనుకున్నామా 2,000 పెన్షన్ వస్తుందని అనుకున్నామా? 200 చాలా గొప్ప అనుకున్నాం మనం అప్పుడు. అట్లాంటిది 2,000 చేసిండు. ఈ పెద్ద మనిషి వచ్చి ఏం చెప్పిండు? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి, రేవంత్ రెడ్డి వాళ్ళు వచ్చి ఏం చెప్పిండ్రు? ఎలక్షన్ గాని 100 రోజుల్లో తాతకిస్తా, అవ్వకిస్తా, 2,000 4,000 చేసి ఇస్తా అని చెప్పిండు. వచ్చినాయా 4,000? వచ్చినాయా? 2,000 పెన్షన్ వస్తున్న అమ్మలందరూ కూడా ఖచ్చితంగా కారు గుర్తుకేయండి. ఆ 4,000 నడుచుకుంటూ రావాలి మీ ఇంటికి. మళ్ళీ ఖచ్చితంగా మీరు 4,000 రావాలంటే కారు గుర్తుకే ఓటేయాలి. ఇంకొక మాట చెప్పినారు వచ్చి, మీ అత్తకు వస్తున్నది 2,000, మరి కోడలు ఒట్టి ఉంటుందా? 2,500 ఇస్తా అన్నాడు. ఇచ్చిందమ్మా 2,500. మీటింగ్ లో వస్తే మాత్రం గ్రూప్ వాళ్ళని పిలుచుకోపోతున్నారు. నడువండి మీటింగ్ కోసం, ముఖ్యమంత్రి వస్తున్నాడని. కానీ అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు డాక్రా గ్రూపులు ఉండాలని మీటింగ్ పిలుస్తామంటే ఒక మాట చెప్పేవాడు మాకు, ఆడబిడ్డలు పని చేసుకుంటారు, వాళ్ళని మీటింగ్ల కాడికి పిలిచి ఎందుకు సతాయిస్తారు, పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకొని అంటుండే. కానీ ఈ రోజు మీటింగ్లు పిల్లలు పిలిచి మీటింగ్లు పెడతాడు, మళ్ళీ మీకు ₹1 ఫాయిదా ఉందంటే ₹1 ఫాయిదా చేయలేదు. మరి 2,500 మీకు రావాలంటే 100 రోజులలో చేస్తాడు. 100 రోజుల నుండి ఇప్పటి వరకు 2,500 ఇస్తే 65,000 వస్తుంది ఒక్కొక్క ఆడబిడ్డకి. మరి 65,000 బాకే కదా. ఆ బాకీ 65,000 ఇచ్చిన దాకా కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగొద్దని గట్టిగా చెప్పండి. చెప్తేనే మళ్ళీ మీకు వస్తాయి. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. మాట ఇచ్చింది కదా, మర్చిపోయింది అయిపోయిందని కాదు. అడుగుతుంటేనే ఎందుకు కూడా నడవకపోతే ఏం చేస్తాం? కట్టేటి పొడుస్తాం కదా. ఇగో పొడవాలి, మరి పొడవాలన్నప్పుడు కరెక్ట్ ఇప్పుడే పొడిచే టైం వచ్చింది. వేయండి ఖచ్చితంగా. మీరు అందరూ కారు గుర్తు కోటేయండి, వేపియండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా నెరవేర్చుకుందాం. కేసీఆర్ లేకపోతే ఇప్పటికే తెలంగాణ అంతా ఆగమాగం అయిపోయింది. ఏం చేసినా కూడా, శంకర్పల్లికి ఏం డెవలప్మెంట్ చేసినా ఆ రోజు కేసీఆర్, కేటీఆర్ చేసిండు. ఏం చేసినా ఒక్కొక్కటి మనసు పెట్టి చేసినారు. ఆడికెళ్ళి హైదరాబాద్ లో రింగ్ రోడ్ దిగినకెళ్ళి ఈ దాకా లైట్లు వేసుకొచ్చింది. ఎందుకు వేసుకొచ్చినాడు? మంచిగా పట్టణం కావాలి, మంచి కావాలి, శంకర్పల్లి దగ్గర ఉందని. కానీ ఇప్పుడు ఏమైతుంది? ఆ లైట్లు బుగ్గలు పోతే కూడా వేస్తలేరు. అట్లాంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి మీరందరూ కూడా ఒకరికొకరు చెప్పుకొని, ఒకరికొకరు చెప్తే ఏమన్నాడమ్మా, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ₹1,00,000 ఇస్తున్నాడు, అది కూడా పెళ్ళైన ఒక 2-3 నెలలకు వస్తున్నది. నేనైతే పెళ్లి పిల్ల తాళి కట్టక ముందే ఆడొచ్చి నేను చెక్ ఇప్పిస్తా అన్నాడు. వస్తున్నది అట్లా? ఒక ₹1,00,000 చెక్కే కాదు, తులం బంగారం ఇస్తానే. వచ్చిందా తులం బంగారం? ఇప్పుడు ఏమంటున్నారు? దాన్ని ఊసు కూడా ఎత్తుతలేరు. దాన్ని ఊసు ఎక్కడెత్తుతారని కేసీఆర్ తిట్టుకుంటూ తిరుగుతున్నారు. ఇది జరుగుతున్నది. మీరందరూ కూడా కారు గుర్తు కోటేయండి, ఏపీయండి. పెద్ద మెజార్టీతో వీళ్ళిద్దరు ఇక్కడ విజయ్ని గెలిపియండి. అక్కడ శంకర్పల్లిలో చుట్టాలు పక్కాలు ఎవరైనా ఉంటారు. శంకర్పల్లిలు ఉంటారు, చేవేళ్ళు ఉంటారు, మోయినాబాద్లు ఉంటారు. ఎక్కడున్నా కూడా ఇవాళ రేపు పోయి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒక ఫోన్ చేయండి, బిడ్డ మరికి ఇట్లున్నది, మనం మళ్ళీ కేసీఆర్ తెచ్చుకోవాలంటే మనమందరం కారు గుర్తు కోటేద్దాం.
సవితం వచ్చి చెప్పిపోయిందని ఒక మాట చెప్పి అందరు కూడా కారు గుర్తు కొట్టేసి గెలిపించమని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.